నమస్తే ఫ్రెండ్స్, నేను కళ. 2 నెలల క్రితం మేము తిరుపతి వెళ్ళాము. అయితే హైదరాబాద్ నుంచి కాకుండా చెన్నై నుంచి తిరుపతి వెళ్ళాము. చెన్నైలో హోటల్ కాకుండా ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకుని శబరి అపార్ట్మెంట్స్లో స్టే చేశాము. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చెన్నై నుంచి తిరుపతికి 3 గంటల ప్రయాణం. అందుకనే మార్నింగే 6 o'clockకే మేము స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడం చేస్తుంటాం, కానీ ఈసారి చెన్నై నుంచి తిరుపతి రావడం వల్ల ఒక అద్భుతాన్ని చూసామండి. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడితోటి నారాయణుడి గురించి చెప్తూ ఇందుగలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడని పద్యంలో చెప్పినట్లు ఆ స్వామి సర్వాంతర్యామి. చూడండి, దూరం నుంచి ఆ శ్రీనివాసుడు నిద్రిస్తున్నట్లుగా ఎంత బాగా కనిపిస్తున్నారో. ఆ కళ్ళు, ముక్కు, పెదాలు, కంఠం స్పష్టంగా కనిపిస్తాయి. దాదాపు 5 నిమిషాల ప్రయాణంలో ఈ రూపం కనిపిస్తూ ఉంటుంది. అవి కొండలే కావచ్చు, కానీ ఈ రూపంలో మనకు కనబడడం అద్భుతం కదా. ఆ స్వామి రూపాన్ని మీ అందరికీ చూపించడం కోసమే ఈ వీడియో చేశాను. తిరుపతి వచ్చేసాము. అలాగే అలిపిరి దగ్గర లగేజ్ చెక్కింగ్ పూర్తి చేసుకుని కొండ మీదకి బయలుదేరాము. ఎన్నిసార్లు వచ్చిన తిరుమల కొండల మీద ఆ ప్రయాణం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. నిజానికి కొండ మీద ప్రయాణంలో కూడా మనకి దూరం నుంచి కొండల్లో ఆ స్వామి ముఖం కనిపిస్తూ ఉంటుంది. అది వీడియో తీయడం నేను మిస్ అయ్యాను. మాటల్లోనే కొండపైకి వచ్చేసాము. తిరుమల కొండపైన ఆ రోడ్లు, హడావిడిగా తిరిగే ఆ భక్తులు, సత్రాలు చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా. మాకు 11 గంటల స్లాట్లో దర్శనం. అక్కడే పైన రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఆ శ్రీనివాసుని దర్శనానికి బయలుదేరాం. కంపార్ట్మెంట్స్లో భక్తులు అందరూ కూడా గోవిందా గోవిందా అంటూ ఆ స్వామి దర్శనానికి వేచి చూస్తున్నారు. చూసేది కొద్ది క్షణాలే అయినా కూడా ఆ స్వామి దర్శనం చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా. దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిన వెంటనే లడ్డు ప్రసాదాలు తీసుకుని మళ్ళీ దర్శనానికి తొందరగా రావాలి తండ్రి అని కోరుకుంటూ కొండ క్రిందికి ప్రయాణం స్టార్ట్ చేశాము. నడకదారిలో భక్తులు కొండపైకి నడుస్తూ కనిపించారు. అలాగే కొండ దిగుతూ దారిలో అక్కడ రాళ్లతోటి బిల్డింగ్ కట్టేశాను నేను. ఎప్పుడు వెళ్ళినా అదొక సెంటిమెంట్. మీలో ఎంతమందికి ఉంటుంది ఈ సెంటిమెంట్? ఈ విధంగా చాలా బాగా జరిగిందండి మా జర్నీ అంతా కూడా. మీకు కూడా ఆ వెంకటేశ్వరుని దర్శనం మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవు.